తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం మాదిరిగా దర్శనమిచ్చే ఎస్సన్నవరం ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో ఉపాలయంగా ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సర్వఫలదాయని అంటే మధుర పండ్ల అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. శ్రావణ మాసం సందర్భంగా ఈ విశేషభరితమైన అలంకరణ నిర్వహించినట్లు ఆలయ కమిటీ అర్చకుల బృందం తెలియచేసింది. విశేషభరితమైన అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరోపక్క లోక కళ్యాణార్థం అమ్మవారికి పుష్పార్చన, కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ముఖ్యంగా పరమ పావనమైన శ్రావణ మాసంలో సుహాసినీలు ఈ పూజా కార్యక్రమంలో పాలు పంచుకోవడం లేదా విశేషభరితమైన అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా సర్వశుభాలు కలుగుతాయని అర్చకులు తెలియజేశారు. దీంతో ఎస్సన్నవరం ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధితో పాటు మహాలక్ష్మి అమ్మవారి దివ్య సన్నిధి సైతం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఏ సూరవరం ఆ గ్రామంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు లక్ష్మీ అమ్మవారి శ్రావణ మాస మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇది 2వ శుక్రవారం కాగా ఈ వారం నాడు అమ్మవారికి అనేక విధమైన ఫలములతో అలంకారం చేయడం జరిగింది. అలానే ఈ రోటిన ఉదయం అమ్మవారికి నవకలశ తిరుమంజన మహోత్సవము, అలాగే సాయంకాలము వివిధ రకాల ఫలములతో అలంకరణ చేసి లక్ష్మీ సహస్రనామములతో అమ్మవారికి అనేక విధములతో ఫలములు పుష్పములతో కుంకుమార్చన జరిపించి తీర్థగోష్ఠి ప్రసాదాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇది యొక్క సంచుల సంఘం, వర్తక సంఘం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు వారి యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చాలా వైభవోపేతంగా ప్రారంభమై జరుగుతూ ఉన్నాయి.